సక్సెస్ ఎలా కావాలో మీకు సింపుల్గా మీ ముందు నేను సైంటిఫిక్గా చెప్తాను. ఒకటి బాస్, కథలు చెప్పుడు మానేయాలి. ఏమన్నాను? మనము ఎంత ఇంట్రెస్టింగ్ అంటే కథలు చెప్పుట్లో ఎంత హ్యాపీ అంటే, ఏమయ్యా బాబు ఈరోజు ఇంపాక్ట్ క్లాస్ వస్తున్నావు రాలేదు సార్, మీకు తెలుసు కదా సార్, లాస్ట్ 10 days నుంచి 15 days నుంచి వాతావరణం బాగుండే అకస్మాత్తుగా వర్షం స్టార్ట్ అయింది. ఈరోజు మార్నింగ్ సంగతి చెప్తున్నా, వర్షం వస్తే రాడా బాబో, నిన్న వర్షం అన్నావో రేపెందుకు రాలేదు? అదే రేపడుదా అనుకో, సార్ మీకు తెలియదా అంటాడు. ఏం తెలియదు నాకు, మీకు తెలియదు ఏంటో చెప్పండి. ఏం చెప్పాలి సార్, ఏంటి చెప్పేది? అది 500 నోట్లు 1000 రూపాయల నోట్లు మారట్లేదు సార్ అంటాడు. దానికి క్లాస్కు రావుడు సంబంధం ఏంటి? మీరు ఎన్నన్నా మాట్లాడతారు సార్, ఓ కోట్ వేసుకున్నారు, ఓ టై కట్టుకున్నారు, ఓ మైక్ పట్టుకున్నారు, మా సంగతి మీకేం తెలుసు సార్. Listen boss, these are all called only one beautiful thing people know, this called storytelling. ఏమంటారు? కథలు చెప్పుట్ల వీళ్ళు నంబర్ 1 అద్భుతం కథలు చెప్తా ఉంటారు. వీళ్ళని ఏమంటారు తెలుసా? కథల రాయుళ్ళు అంటారు. ఈ కథలు చెప్తుంటే కారణాలు చెప్తుంటే లాస్ట్కు చేతుల 2 చెక్క ముక్కలే మిగులుతాయి. దాన్ని చిరుతలు అందరు. ఒకటో వర్గం అది. రెండో వర్గం తెలుసా? దే లివ్ బియాండ్ రీజన్స్. కారణాలకు అతీతంగా బతుకుతారు, కారణాలకు అతీతంగా జీవిస్తారు. నేను మార్నింగ్ ఇక్కడ మాట్లాడాల్సింది ఫస్ట్, నా క్లాస్ అయిన తర్వాత మీరు కూర్చునే పద్ధతి వేరే ఉంటుంది, మామూలు కూర్చునే వేరే ఉంటుంది. ఐ నో దిస్ ఈజ్ మై 68 నంబర్ ఇంపాక్ట్, 68వ ఇంపాక్ట్ ఇది. ఐ నో మిమ్మల్ని ఎలా కూర్చోండి, కానీ అక్కడ మార్నింగ్ సరిపోలే టైం, పెద్దవాళ్ళు వచ్చేసారు, నేను హుందాగా పక్కకు తప్పుకున్నాను. కారణం ఏం తెలుసా? కారణం చెప్పలేదు. కారణం ఎందుకో? కారణాలకు అతీతంగా బతకాలి. అంతేగాని ఈరోజు ఇలా అయింది, ఫెయిల్ అయిపోయింది, అది అంతే, దీని బింతే, ఒంగోలు ఇంతే, ఈ హాల్ ఇంతే, వీళ్ళు ఇంతే, వాళ్ళు అంతే, నువ్వు అంతే. ఫస్ట్ ఏం చెప్పాను? కథలకు అతీతంగా బతకాలి. ఓకేనా? కారణాలకు అతీతంగా బతకాలి, కారణాలతో జీవించొద్దు. డోంట్ లివ్ విత్ రీజన్స్, లివ్ బియాండ్ రీజన్స్. దట్ ఈస్ కాల్డ్ అన్రీజనబుల్. వాట్ ఐ సెడ్? అన్రీజనబుల్. నాతో పాటు చెప్పండి, ద పవర్ఫుల్ టెక్నిక్ చెప్తున్నానండి. అన్రీజనబుల్ ఈజ్ ది వే టు బికమ్ సక్సెస్ఫుల్. చెప్పండి. ఏం తెలుసా నాన్న? కారణాలకు అతీతంగా బతికిన వాడు మాత్రమే కారణ జన్ముడైతాడు. కారణ జన్ముడు కావాలంటే కారణాలతో బతకొద్దు. కారణాలతో బతికే వానికి ఎటువంటి అధికారం లేదు, వాడు చచ్చేంత వరకు బతుకుతుంటాడంతే. మళ్ళీ చెప్తున్నాను, కారణాలతో బతికేవాడు చచ్చేంత వరకు బతుకుతుంటాడు అంతే. మన భారతదేశంలో ఆకలికి అన్నం లేక చచ్చేవాడు అడిగితే ఎవరైనా పెడతారు. అదో గొప్ప బతుకు కాదు నాన్న. ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టే చెయ్యి కావాలి. ఆకలి ఉన్నవానికి అన్నం పెట్టేవాడు కావాలంటే ఈ ప్రపంచం మీద చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వస్తారు, తింటారు, పంటారు, పోతారు. అది బతుకు కాదు. ఇంకా చెప్తాను, వస్తారు, తింటారు, పడుకుంటారు, నీళ్లు తాగుతారు, ఇద్దరిని గంటారు, పోతారు. దట్ ఈస్ నాట్ ఎ లైఫ్. వచ్చిపోవడము లైఫ్ కాదు నాన్న, బాగా వినండి. వచ్చిపోవడము లైఫ్ కాదు, ఇచ్చిపోవడమే లైఫ్ ఈ ప్రపంచంలో.